నేను మధు. తెలుగుదేశం పార్టీని కొత్త పుంతలు తొక్కించడానికి నారా లోకేష్ గారు కొత్త ప్లానే వేశారా? మరి కొత్త రక్తంతో అంటే యువ రక్తంతో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే నారా లోకేష్ గారు ఎటువంటి ప్లాన్ చేశారు ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, నారా లోకేష్ గారి పేరు చెప్పగానే యువత నిజంగానే ముందుగా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ఆయన బాటలోనే ఇప్పుడు యువత కూడా నడుస్తున్నారు. సో ఇప్పుడు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీని కూడా కొత్త పుంతలు తొక్కించడానికి కొత్త ప్లాన్స్ చేశారా? ఒకటేంటంటే కొత్తతనం, ఓల్డ్ జనరేషన్ కి న్యూ జనరేషన్ కి మధ్య గ్యాప్ అయితే ఉంటుంది. సహజంగా వేవ్ లెంత్ కలవదు. సహజంగా మీకు జనరేషన్ గ్యాప్ వచ్చే కొంది పెద్దవాళ్ళు చెప్పేది నెక్స్ట్ జనరేషన్ కి బోర్ కొడుతుంది. సో వేవ్ లెంత్ కలవదు. తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే లోకేష్ గారు ఇప్పుడున్నటువంటి జనరేషన్ కి కనెక్ట్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టింది ఎప్పుడు 82లో పెట్టారు, 83లో అధికారంలోకి వచ్చింది. సో 83లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ రోజు యంగ్ బ్యాచ్, రామారావు గారు యంగ్ బ్యాచ్ని తయారు చేశారు. అప్పుడే బయటకు వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్ని తీసుకొని వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలకి గెలిపించారు. అది ఒక పెద్ద విప్లవం, అది రాజకీయ విప్లవం అనాలి దాన్ని. పెద్ద పెద్ద సీనియర్స్ రాజకీయంగా తలబడినటువంటి వాళ్ళు కూడా ఓడిపోయారు వీళ్ళ దెబ్బకి. అంటే రామారావు గారు చేసిన ప్రయోగం అది. అప్పుడు యంగ్ లుక్, అదే యంగ్ జనరేషన్ కంటిన్యూ అవుతూ వచ్చింది రీసెంట్ వరకు కూడా. ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు వాళ్ళే ఇంతకాలం పాటు వెళ్తూ 83 నుంచి వాళ్ళే 2019 వరకు ఆఫీస్లే కనపడ్డాయి. ఎప్పుడు 83 బ్యాచ్. లోకేష్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారు, మార్చుకుంటూ వచ్చారు. యాక్చువల్గా లోకేష్ గారు నాకు తెలిసినంత వరకు 2009 డైరెక్ట్ గా వచ్చారు. ఆయన వెనకుండి డ్రైవ్ చేస్తూ వచ్చారు. 2014 కల్లా మీకు డైరెక్ట్ గా ఆయన సీన్లోకి వచ్చేసారు. ఆయన ఫస్ట్ కార్యకర్తలకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ కన్వీనర్ గా జాయిన్ అయ్యారు. సమన్వయ కమిటీ, కార్యకర్తల సమన్వయ కమిటీ కన్వీనర్ గా ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది తెలుగుదేశం పార్టీలో. ఆ తర్వాత ఆయన సభ్యత్వాలు నమోదు చేయటంలో కానీ, కార్యకర్తలకి బెనిఫిట్స్ ఇవ్వటంలో కానీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. కార్యకర్తల్లో ఒక నమ్మకం కలిగించారు. అయితే ఆ సమయంలో లీడర్లో ఈయన నాయకత్వాన్ని నమ్మే పరిస్థితులు లేరు. ఈయనకి అంత టాలెంట్ లేదు అనేటువంటి భావనలో ఉండేవాళ్ళు. తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మినిస్టర్ అయ్యారు. మినిస్టర్ అయిన తర్వాత లీడర్లో కూడా కొంతమంది బలవంతంగా యాక్సెప్టెన్సీగా వచ్చారు. ఎప్పుడైతే మీకు 2019లో అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిందో అప్పుడు నిజమైనటువంటి లీడరు బయటకు వచ్చారు లోపల నుంచి. యువగలం పాదయాత్రతోటి అందరూ యాక్సెప్ట్ చేశారు. ఆయన నాయకత్వాన్ని విశ్వసించలేనటువంటి సీనియర్లు కూడా ఇప్పుడు ఆయన నాయకత్వాన్ని విశ్వసించే పరిస్థితికి వచ్చేసింది. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో పార్టీని ఇతనే ఒక 40-50 సంవత్సరాలు నడపగలడు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తీసుకురాగలిగారు. ఇప్పుడు ఆయన అందుకే పార్టీకి మళ్ళా రీషఫిల్ చేస్తున్నారు. అంటే ఇప్పుడున్నటువంటి పార్టీని కొత్త రక్తంతో బలోపేతం చేయాలి అనేది. ఎందుకంటే ఓల్డ్ జనరేషన్ అనేది అయిపోయింది. ఇప్పుడు 70+ అనేటప్పటికి మీకు ఎంతమంది ఉంటారు చంద్రబాబు గారు లాగా? చంద్రబాబు గారు ఆయన ఇవాళ కూడా 20+ లాగానే ఆలోచిస్తారు. ఆయన కొన్ని ఎక్సెప్షన్ కేసులు ఉంటాయి. ఆ ఎక్సెప్షన్ లో ఈయన కూడా ఉంటారు. ఆయనలాగా మనం ఆలోచించగలం. ఆయనలాగా ఉదయాన్నే లేవటం, యోగా చేయటం, ఆయన దైనందిన జీవితం కానీ, ఆయనలాగా హార్డ్ వర్క్ కానీ ఇవాళ ఉండేటువంటి జనరేషన్ చేయగలరా? చేయలేరు. ఇంపాసిబుల్. అది ఎక్సెప్షన్ కేసు చంద్రబాబు గారు. కానీ మిగతా ఎవరైతే 70+ ఉంటారో చాలా వరకు 70+ వచ్చిన తర్వాత రకరకాల ఆలోచనలు మారుతాయి. తర్వాత సమాజం పట్ల వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. తర్వాత యంగ్ జనరేషన్ ని వాళ్ళు జీర్ణించుకోలేరు. ఇప్పుడు ఎక్కడ తగినంత సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు పాత సినిమాలు చూసినటువంటి వాళ్ళు ఇప్పుడు సినిమాలు చూస్తే ఏంది ఈ లిరిక్స్ ఏంటి, ఈ డాన్స్లు ఏంది అని అంటారు. వెంకయ్యనాయుడు గారు అనేక వేదికల మీద అంటుంటారు. అసలు ప్రేమ అంటే ఏంటో, శృంగారం అంటే ఏందో కూడా తెలియకుండా సినిమాలు చేస్తున్నారు అనేది కూడా ఆయన కామెంట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి నచ్చవు అని చెప్పి యాక్సెప్ట్ చేయలేరు. ఇప్పుడున్న జనరేషన్ యాక్సెప్ట్ చేయలేరు. కానీ ఇప్పుడున్న జనరేషన్స్ కి అప్పుడున్నటువంటి లిరిక్స్, అక్కడ ఉన్నటువంటి మ్యూజిక్ వినిపిస్తే వింటారా? వినరు. పాత సంతకాయ పచ్చడి అంటారు. సో కాబట్టి
ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు తగినటువంటి నాయకుడిగా లోకేష్ గారు మెర్జ్ అయ్యారు. ఇది తెలుగుదేశం పార్టీలో కొంత ఒక రకంగా చెప్పాలంటే గుడ్ సైన్ అనుకోవాలి. అయితే ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఈ మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. దానికి క్యాడర్ను ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. లోకేష్ గారు ఏంటి, ఇదే క్యాడర్ని ప్రభుత్వం క్యాడర్ రెండింటిని మెర్జ్ చేసి తీసుకెళ్ళాలి. మనకి అదే చెప్తున్నారు, మన నిన్న మీటింగ్ లో కూడా చాలా క్లియర్గా చెప్పారు, మనకి ప్రభుత్వం అనేది అద్దె ఇల్లు, పార్టీ అనేది సొంత ఇల్లు. కాబట్టి సొంత ఇంటిని మీరు నమ్ముకోండి. ప్రభుత్వం అనేది అద్దె ఇల్లు. ఎందుకంటే ఎలక్షన్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి, గెలుపు ఓటములు అనేది సహజం. సో కాబట్టి మన సొంత ఇల్లు పార్టీ. సో పార్టీని మీరు స్ట్రెంథన్ చేసుకోవాలి. మనం ఈ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కార్యకర్తలు వేరు, లీడర్లు వేరు అనేటువంటి భావన వదిలిపెట్టేయండి. చంద్రబాబు నాయుడు గారు మన అధినేత, పెద్ద, మనందరం ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్లూడింగ్ మీ అని చెప్పి ఆయన చెప్తున్నారు. నాతో సహా అందరూ ఒకటేను. గ్రామ స్థాయి కార్యకర్త కూడా పొలిట్ బ్యూరో మెంబర్ గా ఎదిగే స్థాయికి మన పార్టీ రావాలి. అలాంటి విశ్వాసం క్యాడర్లో కల్పించాలి అని చెప్తూ ఆయన ఏం చెప్తున్నారంటే, మొదటి నుంచి కూడా 2019 నుంచి 2024 మధ్యలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొని వచ్చారు. మీరు ముందు స్థిరపడండి, మీ తోటి వాళ్ళని ఆదుకోండి, సమాజం గురించి తర్వాత ఆలోచించండి, సో పార్టీ గురించి ఆలోచించండి, ఇది చెప్తున్నారు ఆయన. అయితే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? ఎమ్మెల్యేలు పెట్టుకోవాలి క్యాడర్ని, అంతే కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు పెట్టుకోవాలి, వీళ్ళని మంత్రులు పెట్టుకోవాలి. ఇక్కడ కోఆర్డినేషన్ ఉండాలి. కోఆర్డినేషన్ ల్యాప్సెస్ అవుతుంది. అందుకే లోకేష్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం తీసుకున్నారంటే, అట్ట కాదు, నేనే మీటింగ్లు పెట్టుకుంటాను, పార్లమెంట్ కమిటీలు ఉంటాయి, ఆ కమిటీలతో నేనే తరచూ మీటింగ్ అవుతుంటాను, నేనే కోఆర్డినేట్ చేసుకుంటాను మీటింగ్లు పెట్టి. సో కోఆర్డినేషన్ అనేది మీకు మిస్ అయిపోయింది, కాబట్టి నేనే రంగంలో దిగి మీటింగ్లు పెట్టుకుంటాను. నెక్స్ట్ మీటింగ్ కల్లా రిజల్ట్ రావాలి. యూత్ని నేను ఏరి ఆ పార్లమెంట్ కమిటీలో వేశాను. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్ కావాలంటే జీవితాంతం సరిపోయింది. అట్లాంటిది ఇవాళ ఇప్పుడు శ్రీనివాస్ ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అయ్యారు. ఆయన ఏమి వయసు పెద్ద కాదుగా. అందుకే ఇప్పుడు టాలెంట్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ శిక్షణ తరగతులు జరుగుతుంది క్యాడర్కి. ప్రతి వాళ్ళు ఒక రోల్ మోడల్ గా లోకేష్ గారిని తీసుకోవచ్చు. ఎందుకంటే లోకేష్ గారు ఎలా ఒక రకంగా చెప్పాలంటే రూపాంతరం చెందారు ఆయన. ఇప్పుడు ఎక్కడి నుంచి అక్కడికి వచ్చారు, పప్పు అనేటువంటి దగ్గర నుంచి వాళ్ళ పప్పు కాదు నిప్పు అనే దగ్గరకు వచ్చేసారు. సో అదంతా కూడా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది. ఇవాళ మొత్తం ఎంత డిసిప్లిన్ గా వస్తున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ఎంత డిసిప్లిన్ గా ఉంటున్నారో, ఏది ఫుడ్ విషయంలో కానీ, లేదంటే స్పీచ్ విషయంలో కానీ, పార్టీ విషయంలో కానీ, క్యాడర్ పట్ల కమిట్మెంట్ కానీ, ఇవన్నీ కూడా మొత్తం యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. సో ఇంకోటి కూడా ఉంది, చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా లోకేష్ గారు క్యాడర్ ని బాగా గుర్తుపెట్టుకుంటారు, క్యాడర్ కి ఏం కావాలో చేసి పెడతారు అనేటువంటిది ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఒక వీక్నెస్ ఉంది. ఆయన ఒకసారి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఇంకేం కనపడదు ప్రపంచం, ఆయనకు ఓన్లీ అభివృద్ధి అదే కనపడుతుంది. కానీ లోకేష్ గారు అలా కాదు. ఒకవైపు ఆయన డిపార్ట్మెంట్ ని, విద్యాశాఖను చూసుకుంటూనే ఇంకొక వైపు పార్టీని నడిపించేటువంటి ప్రయత్నం, ఎలా నడిపించాలి, ఎలా స్ట్రెంథన్ చేయాలి, గ్రామ స్థాయి నుంచి ఏ విధంగా రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలంగా నిర్మించాలి అనేది ఆయనకుంది, చేస్తున్నారు. అందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఇంకొక వైపు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు. ఇంతకుముందు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్కి వచ్చేవాళ్ళు కాదు. ఇవాళ పార్టీ ఆఫీస్కి వారానికి ఒకసారి పార్టీ ఆఫీస్కి వస్తున్నారు, అందుబాటులో ఉంటున్నారు. క్యాడర్కి ఏదన్నా ఇబ్బందులు ఉంటే మీరు ఇమీడియట్ గా నాకు చెప్పండి అని చెప్పి చెబుతున్నారు. అంటే దగ్గరగా ఉండేలాగా, క్యాడర్ దగ్గరగా ఉండేలాగా ప్రయత్నిస్తున్నారు. అంటే యువతని ఎక్కువ మందిని, ఇప్పుడు ఆయన చెప్తున్నారు 2024లో దాదాపు 60-70% తీసుకురాగలిగాను. ఈసారి 100% యూతే ఉంటారు. మిగతా 70+ అనేవాళ్ళు మన వెనక మనకి గైడెన్స్ ఇస్తుంటారు. మన సీనియారిటీని గౌరవిస్తూ మనం పార్టీని బలోపేతం తీసుకుని అని చెప్పి నిన్నంతా మాట్లాడడం జరిగింది ఆయన. సో నిన్న ఇదే మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మాట్లాడారు ఇది. సో కాబట్టి ఆయన ఒకటే చెప్పారు, తెలుగుదేశం పార్టీలో జస్ట్ పదవులు అనేది మామూలే, అందరం కుటుంబ సభ్యులమే, ఇక్కడ ఏదో ఈగోకు పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు మనకి, ఆయన పట్ల మనందరం వెళ్దాం, మనందరం ఫ్యామిలీ మెంబర్స్.
మీకు ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం, కానీ అవతల వాళ్ళకి ప్రత్యర్థి పార్టీలకి మీరు అవకాశం ఇవ్వద్దు. వాళ్ళు కావాలని కుట్రలు పడుతున్నారు, మనకి పెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన ఒక దిశానిర్దేశం చేసి తానే ఈ పార్లమెంట్ కమిటీ మీటింగ్లు కానీ నియోజకవర్గాలకు సంబంధించిన మీటింగ్లు కానీ పెట్టి కోఆర్డినేట్ చేసుకుంటానని చెప్పి ఆయన ఒక దిశానిర్దేశం చేసి యంగ్స్టర్స్కి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీలో ఉంటుంది అనేటువంటి ఒక సంకేతాన్ని అయితే ఆయన ఇచ్చారు. సో ఏదేమైనా సరే నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఈ డిసిషన్ మాత్రం నిజంగానే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే యువతకు అసలు పార్లమెంట్స్ అన్నా లేకపోతే రాజకీయాలన్నా యువత అసహించుకుంటున్న ఈ రోజుల్లో ఇటువంటి దారులు కూడా నిజంగా యువతను కూడా ఆకట్టుకుంటాయి రాజకీయాలు. మరి వెయిట్ చేసి చూద్దాం నారా లోకేష్ గారి డిసిషన్ తో మరి పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుందా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.